హాయ్ ఫ్రెండ్స్, నేను మిలహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మటన్ లివర్ ఫ్రై ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: మటన్ లివర్, ఆనియన్స్, మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, ఆయిల్. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ లివర్ తీసుకోవాలి. తీసుకొని దీన్ని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 5 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ పుదీనా వేసుకోవాలి. అలాగే 1/2 కప్ కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా వేసేసుకొని మంచిగా వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అడుగంటిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం పొడి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేను నాన్ వెజ్ అని 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు వచ్చేసి 3 స్పూన్లు వేసుకోండి. 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. దీన్ని కూడా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించి కొట్టుకున్న ధనియాల పొడి. వీటన్నిటిని వేసి లో ఫ్లేమ్లోనే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి, బాగా కలుపుతూ అన్ని మసాలాలు మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం లివర్ అనేది వేసుకోవాలి. ఇలా మటన్ లివర్ వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ మసాలాలన్నీ లివర్కి పట్టేలాగా, కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత ఉల్టా పెట్టేసి, చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక లిడ్ పెట్టుకున్నా సరే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత తీసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకి ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందన్నమాట. వెంటనే వాటర్ పోయకుండా మనం ఇలా ఉడికించుకోవాలి స్టార్టింగ్లో. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వేయించి కొట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి అన్నమాట, వేసుకోండి. వేయించి కొట్టుకొని చాలా మంచి టేస్ట్ వస్తుంది లివర్కి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనకి కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకోండి. నేను 1.5 గ్లాస్ పోసుకున్నాను. ఈ గ్లాస్తో మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు పోసుకోండి. మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా పోసుకోవచ్చు. మీకు దగ్గరగా కావాలనుకుంటే కొన్ని వాటర్ తక్కువగా పోసుకోండి. అలాగే గ్రేవీ కొంచెం ఎక్కువగా లూజ్గా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ ఫ్లేమ్ ఒక్కటి హై ఫ్లేమ్ పెట్టేసుకొని మిగతావి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి. అంతే, ఒక 4 విజిల్ల తర్వాత మనకి మటన్ లివర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, చాలా చాలా మంచిగా వచ్చింది కదా రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీకెండ్ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా ఈజీ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనకి కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా రావాలన్నమాట. అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం కుక్కర్లో కుక్ చేసుకున్నాం కదా, చాలా చాలా తొందరగా అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ కూడా. తప్పకుండా మీరు ఈ వీకెండ్ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.